అందరికీ నమస్కారం. ఈటీవీ లైఫ్ అమృతం యథా ఋతువు తదాహారానికి స్వాగతం. ప్రస్తుతం మనం శరత్ ఋతువు కార్తీక మాసంలోకి ఎంటర్ అయ్యాం. మనకు శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం అండ్ కార్తీక మాసం. ఆశ్వయుజ మాసం అయిపోయి కార్తీక మాసం వచ్చేటప్పటికి మనకు వానలు ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోయి అయిపోయి పగలు కొంచెం ఉష్ణోగ్రతలు పెరుగుతా, రాత్రులు చల్లగా, సాయంత్రం అయితే చల్లగా ఉంటుంది. దాంతోపాటు వాతావరణం అంతా కూడా, ప్రకృతి అంతా కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ టైంలో సూర్యకిరణాలు చాలా మంచివి. సూర్యుడి కిరణాలు మంచివి. మన శరీరము, అన్ని జీవులు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో బలాన్ని పుంజుకుంటాయి. అందుకనే ప్రతి ద్రవ్యము కూడా బలం ఉంటుంది. ఆ ఆహారం మనం తీసుకున్న ప్రతి ఆహారము ఈ శరీరంకి బాగా వంట పడుతుంది. ఎందుకంటే ఈ టైంలో జఠరాగ్ని చాలా చాలా బాగుంటుంది. ఈ ఎపిసోడ్లో మనం ఉసిరి నువ్వుల లడ్డు, రెండోదిగా కొర్ర బీన్స్ నువ్వులన్నం, ఈ రెండింటిని మనం ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. ముందుగా ఉసిరి నువ్వుల లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉసిరి నువ్వు లడ్డుకు కావాల్సిన పదార్థాలు: ఉసిరి తురుము 2 కప్పులు, బెల్లం 1 కప్పు, నెయ్యి 3 చెంచాలు, నువ్వులు 1/2 కప్పు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా గురించి మాట్లాడుకుందాం. మనకి కార్తీక మాసం అంటేనే ఉసిరికాయ నువ్వుల కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఉసిరికాయ పులిహార చేసుకుంటాం, ఉసిరికాయ షర్బత్ చేసుకుంటాం, ఉసిరికాయ పచ్చడి, తొక్కు పచ్చడి చేసుకుంటాం. అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ పదార్థాలని ఉసిరికాయతో చేసుకుంటాం. ఈ టైంలో ఉసిరికాయ మనకు చాలా అవసరం. అంటే మనకి శరీరాన్ని బలాన్ని పుంజుకునేటువంటి సమయం. ఉసిరికాయ చాలా చాలా ఇమ్యూనిటీ పెంచేటువంటి ఒక గొప్ప ఔషధం ప్రకృతి మనకు ప్రసాదించింది. ఇంకనా నేను ఫస్ట్ నెయ్యి వేసుకొని నువ్వులు వేసుకున్నాను. ఇక్కడ మనకి ఉసిరికాయతో ఇప్పుడు తొక్క పచ్చడి చేసి పెట్టుకుంటాం మనం. అంటే ఉసిరికాయని బాగా దంచి పసుపు, కొంచెం మెంతులు, ఇంగువ, ఉప్పు, అంతే అదే వేసి పెట్టుకుని ఆ పచ్చడి ఎంత పాతదైతే అంత రుచిని కలిగిస్తుంది, మనకి జీర్ణశక్తిని కలిగిస్తుంది. ఎప్పుడైనా ఆ పచ్చడిని వేసుకొని మనకి ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు, లేకపోతే ఎప్పుడైనా మనకి జ్వరం వచ్చినప్పుడు పాత రోజుల్లో దాన్ని మొదటి ముద్దగా పెట్టేవాళ్ళు అనమాట. ఉసిరికాయ, మిర్చి, మెంతులు, ఇంగువ, ఉప్పు, పసుపు, అంతే. అది కాలక్రమేణా అది, లేకపోతే ఉసిరికాయ, పసుపు, ఉప్పు చాలా, ఈ 3 అయినా కూడా మనం తొక్కు పెట్టుకోవచ్చు అనమాట. అలా మనం ట్రెడిషనల్గా ఇలాంటి వాటిని మనం తీసుకునేదానికి ఈ ఉసిరికాయలో ఇంకో గొప్ప గుణం ఏంటంటే, ఈ ఉసిరికాయని ఎండబెట్టిన తర్వాత లేకపోతే పచ్చిగా ఉన్నప్పుడు ఎలా చేసినా కూడా దాంట్లో వైటమిన్ సి రీటైన్ అవుతుంది. మిగతా చాలా వస్తువుల్లో వైటమిన్ సి కొన్ని రోజులకి పోతుంది, వెయిట్. ఉసిరికాయలా కాదు. ఉసిరికాయలో వైటమిన్ సి ఎప్పుడు రీటైన్ అవుతుంది. అందుకని ఎంత పాత పచ్చడి అయినా ఉసిరికాయతో పచ్చడి చేస్తాము, ఉసిరికాయ పులిహార చేస్తాము, ఉసిరికాయ షర్బత్ చేస్తాము, ఉసిరికాయ మురబ్బా చేస్తాము, ఉసిరికాయ క్యాండీస్ చేస్తాము, ఉసిరికాయ ఉరుగులు చేస్తాము, ఉసిరికాయ లడ్డూస్ చేసుకోవచ్చు, అలా ఉసిరికాయల్లో పాన్ చేసుకోవచ్చు, ఉసిరికాయతో వక్కపొడి చేసుకోవచ్చు. అలా ఎన్నో రకాలుగా దీన్ని మనం ఈ సీజన్లో దొరికినప్పుడు మనం ఇలా చేసి పెట్టుకొని మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు ఉసిరికాయని సంవత్సరం అంతా వాడచ్చు అనమాట. ఓకే, అదే కాకుండా ఉసిరికాయ దొరికినప్పుడు కంపల్సరీగా ఫ్రెష్గా దొరికినప్పుడు ఈ కార్తీక మాసంలో ఈ 2 నెలలంతా కూడా ఖచ్చితంగా మనం దాన్ని జ్యూస్ తాగటం. ఒక ఉసిరికాయ తినేసేయచ్చు, లేకపోతే ముక్కలు కోసుకొని మెత్తగా దంచి రసం తీసుకొని కొంచెం అల్లం కూడా కలుపుకోవచ్చు, లేకపోతే అట్లా కూడా మనం తాగుతున్నట్టయితే మనలో ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది. మనకి నెక్స్ట్ వచ్చే సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మనం ఈ సీజన్లో ఆరోగ్యాన్ని పెంచుకున్నట్టయితే
వచ్చే సీజన్కి కూడా మన శరీరం అంత బలాన్ని పుంజుకుంటుంది అనమాట. కాబట్టి ఉసిరికాయ అంత మంచిది. ఈ టైంలో చాలా ఆహ్లాదంగా ఉండి ప్రకృతి అంతా ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి ఔషధాలతో, పూలతో, పుష్పాలతోటి, కలువలతో అంతా నిండి ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనం చాలా వరకు ప్రకృతితో అనుసంధానం చేస్తా ప్రకృతి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రకృతి మాత నుంచి మనకి కార్తీక వన భోజనాలు పెడతారు. అంటే వనాల కంటే అలా అడవుల్లోకి, వనంలోకి వెళ్ళి ఆ ఒక్క ప్రకృతికి మనకునే సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ జరిగేటువంటి సత్సాంగత్యం, అలాంటి టైంలో మనం తీసుకోవాల్సిన ఆహారం, ఇవన్నీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా కాలక్రమేణా అది ఒక అంటే ఉత్సవం లాగా, ఒక సత్సంగంలాగా జరిగేది. ఏదో ఒక ఫార్మాలిటీకి అందరిని కలవాలని అక్కడికి వెళ్ళేసి ఏదో కూర్చుని వండుకు వెళ్ళేసి అక్కడికి వెళ్ళి మనం ప్రకృతి నుంచి ఏమేమి నేర్చుకోవాలి, అప్పుడు ఏమేమి ఔషధాలు ఉన్నాయి వాటి గురించి డిస్కషను, అలాంటి వంటలు చేసుకొని అందరం కలిసి కలివిడిగా, ఇప్పుడు అలా కాకుండా వండుకొని వెళ్ళిపోతాం, ఏదో చేసేసుకొని అసలు ప్రకృతికి మనకి ఆ సంబంధాన్ని ఇంకా రివైవ్ చేసుకోకుండా మనం ఏదో ఒక సరదాగా గడుపుతాం. కాకపోతే ప్రకృతిని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని ప్రకృతితో అనుసంధానంగా ప్రకృతి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు అని మనం ఎప్పుడైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామో పిల్లలకు కూడా అదే ఒక ట్రెడిషన్ని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తారు. ఉసిరికాయ లడ్డు. ఉసిరికాయని బాగా చెమ్మబోయేదాకా మగ్గబెట్టుకోవాలండి. ఆల్మోస్ట్ మనకి చెమ్మ దీంట్లో ఉన్నటువంటి తడంతా అవుతుంది. ఇప్పుడు మనం దీనికి బెల్లం యాడ్ చేసుకుందాం. దీనికి కావాల్సినంత బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. మనం బెల్లం యాడ్ చేసిన తర్వాత బెల్లంలో ఉన్న చెమ్మ కూడా మళ్ళీ కరిగి మళ్ళీ కొంచెం చెమ్మ బయట కూరుతుంది అనమాట. ఈ టైంలో బాగా చెమ్మ పోయేదాకా దీన్ని బాగా మగ్గబెట్టాలి. దీనికి ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 లేదా 20 నిమిషాలు కూడా పట్టచ్చు. కాబట్టి ఈ లోపల మనకి ఆల్మోస్ట్ ఇది జిగురు వచ్చేస్తుంది. మనకి ఇట్లా అతుక్కోకుండా అంటే పెనానికి అంటే మన మూకుడికి అతుక్కోకుండా సపరేట్ అయిపోతూ ఉంది. అంటే మనకి ఆల్మోస్ట్ లడ్డు కన్సిస్టెన్సీ, అంటే లడ్డు మనకి బైండింగ్ చేసుకునే దానికి కన్సిస్టెన్సీ వచ్చేసింది. మనం స్టవ్ ఆపేసేసి దీన్ని ప్లేట్లోకి తీసేసి ఓకే అండి. ఇది చల్లారిపోయింది. ఓకే, ఇంకొంచెం గోరువెచ్చగానే ఉంది. ఓకే, ఆ టైంలో మనం లడ్డు కన్సిస్టెన్సీ మనకి ఏ సైజు కావాలంటే ఆ లడ్డూని చేసుకొని ఇది కొంచెం మనకి ఒక 1 hour 2 hours ఆరాలండి. ఆరేకుంది గట్టి పడుతుంది అన్నమాట. లడ్డూస్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. లడ్లు చేసి పెట్టేసుకున్నాం. ఓకే అండి, ఎంతో కమ్మని, అదేవిధంగా ఈ కార్తీక మాసంలో మనకి దొరికేటువంటి ఈ యొక్క అమృతం, అంటే ప్రకృతి ప్రసాదించేటువంటి గొప్ప అమృతం లాంటి ఔషధం అటువంటి ఈ ఉసిరికాయ నువ్వుల లడ్డు తయారైపోయింది. ఇప్పుడు దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. ఉసిరి నువ్వు లడ్డు కావాల్సిన పదార్థాలు: ఉసిరి తురుము 2 కప్పులు, బెల్లం 1 కప్పు,
నెయ్యి 3 చెంచాలు, నువ్వులు అరకప్పు. ఉసిరి నువ్వుల లడ్డు తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని నెయ్యి వేడైన తర్వాత నువ్వులు వేసుకుని వేగిన తర్వాత ఉసిరి తురుము కూడా వేసుకుని బాగా చెమ్మబోయేదాకా మగ్గనివ్వాలి. తర్వాత బెల్లం కూడా వేసుకొని లడ్డు చుట్టుకునేటువంటి కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా మగ్గనిచ్చి తర్వాత చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకుంటే ఎంతో కమ్మని ఉసిరి నువ్వుల లడ్డు తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా కమ్మగా ఉందండి. మనకి నువ్వులు పంట కింద తగులుతా అవసరకాలైనటువంటి పులుపు, వగరు, ఆ తీపితనం, ఆ యొక్క బెల్లం అంతా కలిపి చాలా చాలా కమ్మగా ఉంది. ఇది కమ్మదనంతో పాటు మనకి చాలా ఆరోగ్యాన్ని, ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని చాలా చాలా పెంచుద్ది. మన బ్రెయిన్ ఫంక్షన్కి, లివర్ ఫంక్షన్కి, మన హార్ట్ ఫంక్షన్ అన్నిటికి కూడా వండర్ఫుల్ లడ్డు అండి. ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇప్పుడు మనం నెక్స్ట్ కొర్ర బీన్స్ నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొర్ర బీన్స్ నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన కొర్ర అన్నం 1 కప్పు, ఉడకబెట్టిన బీన్స్ 1 కప్పు, ఉడకబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 2 చెంచాలు, అల్లం తరుగు 1 చెంచా, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, నూనె 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, నువ్వులు 3 చెంచాలు. కొర్ర బీన్స్ నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా మంచి మాట్లాడుకుందాం. కొర్రలు, దీన్ని ఇంగ్లీష్లో ఫాక్స్ టైల్ మిల్లెట్ అంటారు. ఓకే, ఇట్స్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్. ఎస్పెషల్లీ ఇది యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీసెప్టిక్గా, వీటి అన్ని ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది అనమాట, మంచి ఫైబర్తో పాటు. అందుకనే మనకి ఆపరేషన్స్ చేసినప్పుడు కానీ, కాలిన గాయాలు వచ్చినప్పుడు కానీ, అలాంటప్పుడు ఈ కొర్రల్ని మనం డైట్లో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఆ వూండ్స్ కానీ, ఆ కుట్లు కానీ, ఆ స్టిచెస్ కానీ అవి త్వరగా హీల్ అవుతాయి. ఓకే, ఈవెన్ కాలిన గాయాలు కూడా త్వరగా హీల్ అవుతాయి అనమాట. అంటే ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది అనమాట. అదే ఒబెసిటీకి మంచిది, హార్ట్ ఫంక్షన్కి మంచిది, అండ్ డయాబెటిక్ కూడా మంచిది. ఎందుకంటే ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉన్నందువల్ల మనకి చాలా స్లో అండ్ స్టడీగా డైజెస్ట్ అవటం, షుగర్ లెవెల్స్ ఉన్నపలంగా పెరగకుండా స్లో అండ్ స్టడీగా పెరుగుతుంది. కాబట్టి స్టడీగా మనకి షుగర్ వాళ్ళకి కూడా ఈ కొర్రలు చాలా చాలా మంచిది. ఆవాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కావంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి ఒక్కటి యాడ్ చేస్తాను. కరివేపాకు, ఇది చాలా సింపుల్, చాలా బలవర్ధకమైన బీన్స్. ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ వెరీ మంచి పీచు పదార్థం ఉన్నటువంటి ఫుడ్ అనమాట. అదే కాకుండా ఫోలిక్ యాసిడ్ అంటే వైటమిన్ బి కూడా ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి ఫుడ్. మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఈ యొక్క రైస్ అనమాట. అంటే ఈ కాంబినేషన్ అనమాట. పెసరపప్పు, బీన్స్, నువ్వులు ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ప్రోటీన్ అండ్ ఐరన్, కాల్షియం, అన్ని రకాలుగా మనకు కావాల్సినటువంటి పోషకాలన్నీ అందించేటువంటి గొప్ప ఫుడ్ అన్నమాట. నువ్వులని కూడా మనం దోరగా వేపుకున్న తర్వాత ఇంకా బీన్స్ని ఒక పెసరపప్పును కూడా పొడి పొడిగా వండుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసుకొని దీన్ని అంతా ఒక
3 to 4 minutes ఇదంతా ప్రాపర్గా బ్లెండ్ అయ్యి ఆ పోపు అంతా దీనికి పట్టేదాకా మనం కొంతసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఇది ప్రాపర్గా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి వండుకున్నటువంటి ఈ కొర్ర అన్నాన్ని, ఈ కొర్ర అన్నం ఏం లేదండి, ఒక కొర్ర బియ్యాన్ని ఒక 4 hours నానబెట్టి దీనికి 1:2.2 కానీ 2.5 వాటర్ కలిపి 1 స్పూన్ ఆయిల్ వేసేసి మనకి నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసి డబల్ బాయిలింగ్ చేయటమే. అంటే ఇడ్లీ పాత్రలో నీళ్ళు తీసుకొని దాంట్లో ఈ బౌల్ పెట్టి మూత పెట్టి మామూలు మూత పెట్టి దీన్ని ఒక 18 నిమిషాలు మనం స్టీమ్ చేసుకొని ఆపిన తర్వాత ఒక 10 నిమిషాల దాకా మూత తీయకుండా ఆ తర్వాత తీస్తే ఇట్లా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం దీనికి కొత్తిమీర, తగినంత ఉప్పు, ప్రాపర్గా ఇదంతా కలిసేటట్టు, అంటే ఈ ఉప్పు ఇదంతా కలిసేటట్టు మనం కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసి కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోండి. ఓకే అండి, ఎంతో కమ్మని అదేవిధంగా బలవర్ధకమైనటువంటి కొర్ర బీన్స్ నువ్వులన్నం తయారైపోయింది. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. కొర్ర బీన్స్ నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన కొర్ర అన్నం 1 కప్పు, ఉడకబెట్టిన బీన్స్ 1 కప్పు, ఉడకబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 2 చెంచాలు, అల్లం తరుగు 1 చెంచా, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, నూనె 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, నువ్వులు 3 చెంచాలు. కొర్ర బీన్స్ నువ్వుల అన్నం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి నూనె వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మగ్గిన తర్వాత నువ్వులు కూడా వేసి వేగిన తర్వాత ఉడికించిన బీన్స్, ఉడకబెట్టిన పెసరపప్పు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఉడికించిన కొర్రన్నం బాగా కలుపుకొని కొత్తిమీర తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొర్ర బీన్స్ నువ్వుల అన్నం తయారవుతుంది. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. యమ్మీ అండి, చాలా ఆ జీలకర్ర, పెసరపప్పు, ఆ నువ్వులు క్రంచీ తగులుతా చాలా కమ్మగా ఉంది. చాలా సులువు చేయటం, కమ్మదనం కూడా అంత బాగుంటుంది. దాంతోపాటు చాలా చాలా బలవర్ధకమైనటువంటి ఫుడ్. ఎవరికైనా హార్ట్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఒబెసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళందరికి కూడా ఎక్సలెంట్ ఫుడ్ అనమాట. అది చాలా రుచిగా ఉంటుంది, బలాన్ని ఇస్తుంది. దాంతోపాటు మన అవయవాలకు కూడా చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, ఇంక నుంచి మనం ఈ కార్తీక మాసంలో అభ్యంగన స్నానం చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అభ్యంగన స్నానం అంటే బాగా వాళ్ళంతా నువ్వుల నూనెతోటి మర్దన చేసుకొని పొద్దుటే వీలైనంత వరకు ఎండలోనే ఉండాలి. ఎండలో చేసుకోవటం మర్దన మన వీపు భాగం ఎక్కువ ఎండ ఎక్స్పోజ్ అయ్యేటట్టు మనం చూడగలిగితే మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండదు. మన స్కిన్ కూడా చాలా కాంతివంతం అవుతుంది అనమాట. అంటే చాలా హెల్తీగా తయారవుతుంది. దాంతోపాటు మన సున్నిపిండితోటి లేకపోతే శనగపిండితోటి అలానే దాంతో వేడి నీళ్ళతోటి స్నానం చేసినందువల్ల మనకి బాగా ప్రతి ఒక్క కణం కూడా బయట స్కిన్ అంతా కూడా ఒక రిజనరేట్ అనమాట, ఎక్సలెంట్గా ఒక రిఫ్రెష్ అవుతుంది. కాబట్టి అభ్యంగన స్నానం అనేది ఈ యొక్క సీజన్లో చేయటం చాలా చాలా మంచిది. అదేవిధంగా వీలైనంత వరకు ప్రకృతితో గడపటం అనేది చాలా చాలా, అందుకనే మనకి ఈ కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలు, సత్సంగ్స్ ఇవన్నీ ఎందుకు పెడతారంటే మనం ఈ యొక్క దైనందిన కార్యక్రమంలో యాంత్రికం నుంచి
కొంచెం బయటకు వచ్చి మనతో మనం కలిసి మరి అంటే మనం ఎప్పుడైతే ప్రకృతికి దగ్గర అవుతామో అప్పుడే మన యొక్క పరమార్థం, మన జీవిత యొక్క లక్ష్యం మనకు అర్థమవుతుంది. వాటన్నిటినీ అప్పుడప్పుడు ఇలాంటి మాసాలలో మనకు జరిగేటువంటి క్రతువుల ద్వారా, సత్సంగాల ద్వారా, సామూహిక ఒక ఉత్సవాల ద్వారా ప్రకృతితో పాటు మన ఒక సంఘజీవి, ఒకరితో ఒకరి కోసం ఒకరు అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని తీసుకుంటూ ఈ సీజన్లో మనం తీసుకునేటువంటి ఆహారం గురించి, ఏ యొక్క ఔషధాలు ఈ సీజన్లో దొరుకుతాయి, పచ్చి పసుపు, మామిడల్లం, కంద, బచ్చలి, ఉసిరికాయ, అలసందలు, ఓకే, వీటన్నిటిని మనం తెలుసుకొని వీటన్నిటితోటి మనం వంటలు చేసుకుంటా ఈ యొక్క ఆహార సంస్కృతిని మనం ఎప్పుడైతే కాపాడగలిగామో అప్పుడే తర్వాతి తరానికి మనం ఇది గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ అవుతుంది. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్నామో మనం సంపాదించిన డబ్బులో మనం జబ్బులకు పెట్టక్కర్లా. 90% ఈ విధంగా జీవించినట్టయితే జబ్బులు రాకుండా మనం చాలా ఆరోగ్యంతో జీవించవచ్చు. ఎప్పుడైతే ఆరోగ్యం ఉందో అప్పుడే మనం చేసేటువంటి పనిని ఇంకా కాన్సన్ట్రేట్గా చేయగలం, మనం అనుకున్న ఫలాల్ని అందుకోగలం. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకొని మంచి బలవర్ధమైన ఆహారంతో పాటు మానసికంగా, ఆధ్యాత్మికంగా మనకి ఇక్కడ ఏవైతే ఉత్సాహాన్ని ఇస్తాయో, ఉల్లాసాన్ని ఇస్తాయో ఆ పనులన్నిటిని చేసుకుంటూ మనం గడిపినట్టయితే చాలా ఆరోగ్యంగా తయారవుతాము. ఖచ్చితంగా ఈ యొక్క మాసాన్ని ఆ విధంగా మనం సద్వినియోగపరచుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇదే కార్తీక మాసంలో మరొక 2 వంటలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.